హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 18th మే 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఈరోజు కవర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకా చాలా ముఖ్యమైన స్టాటిక్ జీకే కూడా అందజేస్తున్నాను. సో ప్రతిరోజు కూడా అందరు ఫాలో అవుతున్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇలాగే సో ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కొత్త వారిని, మీ ఫ్రెండ్స్ని మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇటీవల ఇజ్రాయెల్ దేశంలో రాజకీయ అనిశ్చితి తర్వాత 5వసారి ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ బెంజమిన్ నెతన్యాహు. ఓకే, వివరాలు చూద్దాం. ఇజ్రాయెల్లో నెతన్యాహు సర్కారు రాజకీయ అనిశ్చితికి తెర. జెరూసలేం ప్రధాని నెతన్యాహు తన మాజీ అభ్యర్థి బెన్నీ గర్జ్తో కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పార్లమెంట్ అంగీకారం కూడా తెలిపింది. ఇజ్రాయెల్లో గత ఏడాదికి పైగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. 3 సార్లు ఎన్నికలు జరిగిన ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ పరిస్థితికి తెరదించుతూ నెతన్యాహు తన మాజీ ప్రత్యర్థితో కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు స్థిరపడ్డారు. సో సంకీర్ణం అంటే ఏంటి? హంగ్ పార్లమెంట్ అంటారు. ఏ పార్టీకి కూడా సరి అయిన మెజారిటీ రానప్పుడు అన్ని పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము. ఓకే, అలయన్స్ అంటారు. సో మొత్తం 120 మంది సభ్యులు ఉన్నటువంటి పార్లమెంట్లో ఆయనకు 73 మంది సభ్యుల యొక్క మద్దతు అనేది లభించింది. స్టాటిక్ జీకే చూద్దాము. సో ఇజ్రాయెల్ దేశం యొక్క అధ్యక్షులు ఎవరున్నారంటే రెవ్లాన్ అనేటువంటి వ్యక్తి. రెవ్లిన్. నెక్స్ట్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఏర్పాటు 14th May 1948. కరెన్సీ న్యూ షెకిల్ అంటారు దాన్ని. ఓకే, సో రాజధాని పట్టణము జెరూసలేము. ప్రధాన భాషలు హీబ్రూ మరియు అరబిక్ అనేవి ఎక్కువగా అధికారికంగా మాట్లాడతారు ఇక్కడ. నెక్స్ట్ వన్, వలస కార్మికుల సమాచారాన్ని తెలుసుకోవడానికి నేషనల్ మైగ్రెంట్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను రూపొందించిన సంస్థ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చాలా. ఆన్సర్ ఆప్షన్ బి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఎందుకు రూపొందించింది మరి చూద్దాము. ఆన్లైన్ డాష్బోర్డ్ నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అభివృద్ధి చేసింది. వలసదారుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని భద్రపరచడానికి మరియు రాష్ట్రంలో చిక్కుకుపోయిన వ్యక్తులు సజావుగా వారి ప్రాంతాలకు చేరడానికి ఈ డాష్బోర్డ్ను NDMA అభివృద్ధి చేసింది. సో స్టాటిక్ జీకే చూసినట్లయితే ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ను May 30, 2005 ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో. దీనికి అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శి లేదా ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా నరేంద్ర మోదీ అంటే ప్రధానమంత్రి ఉంటారు. ప్రధానిగా ఎవరైతే ఉన్నారో వారు ఉంటారు. సింపుల్. ఓకే, నెక్స్ట్ మ్యూజియం ఫర్ ఈక్వాలిటీ, డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అనే థీమ్తో 2020 సంవత్సరానికి గాను ఏ రోజున మ్యూజియం డేని నిర్వహిస్తారు? ఓకే, మ్యూజియం డే. సో ఏ రోజు అంటే ఈ రోజే ఫ్రెండ్స్, May 18. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. మ్యూజియంలు సాంస్కృతిక మార్పిడి, సంస్కృతులను సుసంపన్నం చేయడము మరియు పరస్పర అవగాహన, ప్రజలలో సహకారం మరియు శాంతి అభివృద్ధికి ఒక ముఖ్యమైన సాధనంగా పనిచేస్తుంది అనే విషయంపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం May 18 అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ మ్యూజియం డే 2020ను మ్యూజియంస్ ఫర్ ఈక్వాలిటీ, డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అనేటువంటి థీమ్తో జరుపుకుంటున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, స్టాటిక్ జీకే చూసినట్లయితే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ అధ్యక్షుడు సుయే ఆక్సాయ్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. ఇది ఒకటి సరిపోతుంది స్టాటిక్ జీకేలో, వేరే అవసరం లేదు. నెక్స్ట్ వన్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తన సొంత ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిన్టెక్ స్టార్టప్ డాట్ పే. వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తన సొంత టెక్ ప్లాట్ఫామ్ను నిర్మించడానికి ఫిన్టెక్ స్టార్టప్ .payతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సో ఈ ప్లాట్ఫామ్ డిజిటల్ ఆర్డరింగ్, బిల్ సెటిల్మెంట్స్ మరియు కాంటాక్ట్లెస్ డైనింగ్ కోసము ఆన్లైన్ చెల్లింపులతో వారికి అనుమతిస్తుంది. సో .pay మాకు సాంకేతిక పరిష్కారాన్ని అందిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా వీరు తెలియచేయడం అయితే జరిగింది. NRAI అధ్యక్షుడు ఎవరున్నారు? రియాజ్ ఆమ్లానీ.
ఎన్ఆర్ఏఐ స్థాపించబడిన సంవత్సరము 1982. ఎన్ఆర్ఏఐ ప్రధాన కార్యాలయము ఢిల్లీలో కలదు. ఓకే, ఢిల్లీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో డాట్ పేను పూర్వము పేయు సహ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ షైలాగ్నాగ్ స్థాపించారు. డాట్ పే ప్రధాన కార్యాలయము గుర్గావ్, హర్యానాలో కలదు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వము ఇటీవల ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఎవరు మరి ఆ పర్సన్ అంటే ఆప్షన్ బి జుబైర్ ఇక్బాల్. జుబైర్ ఇక్బాల్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జుబైర్ ఇక్బాల్ను జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నియమించింది. ఇక్బాల్కు 3 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం శ్రీనగర్లో కలదు. సో జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్ 1938 అక్టోబర్ 1న విలీనం చేయబడింది మరియు 1939 జూలై 4 నుంచి కాశ్మీర్ ఇండియాలో తన వ్యాపారాన్ని ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. స్టాటిక్ జీకే చూసినట్లయితే సో జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇది కేంద్రపాలిత ప్రాంతముగా అంటే 31 అక్టోబర్ 2019 అంటే రీసెంట్గా ఏర్పడినటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా చెప్పుకోవచ్చు. రాజధాని వేసవిలో శ్రీనగర్ ఉంటుంది, చలికాలంలో జమ్మూ ఉంటుంది ఫ్రెండ్స్. 2 రాజధాని నగరాలు ఉంటాయి. సో మరి ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సో మరి జమ్మూ కాశ్మీర్కి ఎవరు అంటే గిరీష్ చంద్ర ముర్ము. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ రక్తపోటు దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ రక్తపోటు, బ్లడ్ ప్రెషర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఎప్పుడు? మే 17న. ఓకే, వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 17న పాటిస్తారు. అధిక రక్తపోటుపై ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు ఈ సైలెంట్ కిల్లర్ను నిరోధించడానికి మరియు నియంత్రించడానికి అన్ని దేశాల పౌరులను ప్రోత్సహించడము ఈ రోజున జరుపుకునే ప్రధాన లక్ష్యము. మే 2005లో మొదటిసారిగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నాము, మే 2005 నుంచి. సో ప్రపంచ రక్తపోటు దినోత్సవం అనేది వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ యొక్క చొరవతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ యొక్క అనుబంధ విభాగము. స్టాటిక్ జీకేస్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ ప్రెసిడెంట్ ఆల్టా షూటే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ స్థాపించిన సంవత్సరము 1966లో. నెక్స్ట్ వన్. ఇటీవల రక్షణ మంత్రి డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ను ప్రారంభించారు. ఈ క్రింది వాటిలో సరి అయిన అంశం ఏంటి? ఈ యొక్క డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్కు సంబంధించింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. పైవన్నీ సరైనవి. ఏంటి? 400 కోట్ల రూపాయల కేటాయింపు ఈ స్కీమ్కి, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంచడము, ప్రైవేట్ సంస్థలకు ఆయుధ తయారీ సౌకర్యాల కల్పన. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాము, చాలా క్లియర్గా అర్థమవుతుంది. డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించారు. 400 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకము ప్రైవేట్ రంగ రక్షణ ఏరోస్పేస్ కంపెనీలకు పరిరక్షించడానికి మరియు వారు రూపొందించిన ఆయుధాలను ధృవీకరించడానికి సరసమైన సౌకర్యాలను అందించడానికి ఆమోదించబడింది. స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి DTIS పథకము ఆమోదించబడింది. సో ప్రత్యేకంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు మరియు స్టార్టప్లలో ఈ పథకం క్రింద ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ ఖర్చుతో తుపాకీ, మందుగుడ్డు సామాగ్రి, ఎలక్ట్రానిక్స్ మరియు రాడార్ కోసము అధునాతన మరియు ఖరీదైన పరీక్ష సౌకర్యాలు కూడా లభిస్తాయి అని చెప్పేసి ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. స్టాటిక్ జీకే. సో రక్షణ మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 15 ఆగస్ట్ 1947 మనకు స్వతంత్రం వచ్చిన రోజే. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఓకే, రక్షణ శాఖ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్. అంతేకాకుండా మరి ఈ రక్షణ శాఖ కిందకి ఏమేమి వస్తాయంటే ఈ త్రివిధ దళాలన్నీ కూడా వస్తాయి. మరి త్రివిధ దళాలకి అధిపతి ఎవరు? మీ క్వశ్చన్. సో ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా మందికి తెలుసు, సో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళందరూ కూడా భారతదేశ త్రివిధ దళాధిపతి. నెక్స్ట్ వన్. ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ 2 ప్రయాణికులు మాత్రమే మాస్క్ తప్పనిసరి, ఫ్రెష్ ఎయిర్ మోడ్ వంటి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రయాణికులు ప్రయాణించడానికి. మరి ఏ సంస్థ ఈ యొక్క మార్గదర్శకాలను విడుదల చేసింది అంటే ఆప్షన్ సి ఊబర్ క్యాబ్ సర్వీసెస్. వివరాలు చూద్దాము.
కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో భారత్లోని ప్రయాణికులు డ్రైవర్లకు ఉబెర్ మార్గదర్శకాలు విడుదల చేసింది. తిరిగి నోటీసులు ఇచ్చేంత వరకు ఉబెర్ పూల్ను రద్దు చేస్తున్నామని వెల్లడించింది. కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతించింది. ముందు సీట్లో ప్రయాణికుడు అనుమతి లేదని ఉబెర్ తెలిపింది. డ్రైవర్ మాస్క్ లేకపోతే ఏ క్షణంలోనైనా ప్రయాణాన్ని రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక ఎయిర్ కండిషన్ను ఫ్రెష్ ఎయిర్ మోడ్లో మాత్రమే ఉపయోగించాలని వెల్లడించింది. బ్యాగుల నిర్వహణను ప్రయాణికుడే చూసుకోవాలంటే ఎవరి లగేజ్కు వారే బాధ్యులు అని చెప్పేసి ఇక్కడ అర్థము. స్టాటిక్ జీకే చూసినట్లయితే ఊబర్ను 2009 మార్చిలో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయము అమెరికాలో కలదు, శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికా. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ దేశంలో రాజకీయ అధికార పంపిణీ మధ్య అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అష్రఫ్ ఘనీ. ఓకే, వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. ఆఫ్ఘన్లో అధికార పంపకము ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన రాజకీయ ప్రత్యర్థి అబ్దుల్లా మధ్య జరిగిన పంపకంపై ఒప్పందం కుదిరింది. అధికార పంపకంపై. సో గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఈ ఇద్దరు తామే గెలిచినట్లుగా ప్రకటించుకున్నారు. ఇద్దరు నేను గెలిచానంటే నేను గెలిచాను, సో నేనే ప్రధాని అంటే నేనే ప్రధాని అన్నట్టు ప్రకటించుకోవడం జరిగింది. అయితే తాజాగా కుదిరినటువంటి ఒక ఒప్పందం మేరకు ఘనీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. అబ్దుల్లా నేషనల్ రీకన్సిలియేషన్ హై కౌన్సిల్కు నేతృత్వం వహిస్తారు అని చెప్పేసి ఇద్దరి మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరింది. స్టాటిక్ జీకే చూద్దాము. సో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 17 జూలై 1973 అధికారికంగా ఇక్కడ ఏర్పాటు అయితే కావడం జరిగింది. కానీ ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ అనేది చాలా చాలా పురాతనమైనది ఫ్రెండ్స్, 16వ శతాబ్దంలోనే ఏర్పడినటువంటిది. ఓకే, నెక్స్ట్. కానీ ఐక్యరాజ్య సమితి గుర్తించింది మాత్రము 17 జూలై 1973. అధ్యక్షుడు ప్రస్తుతము అష్రఫ్ ఘనీ. అధికార భాష పష్తో మరియు ధరి అనేటువంటి 2 భాషలు. రాజధాని కాబుల్. ఓకే, ఇంపార్టెంట్. ఆఫ్ఘనిస్తాన్తో మన దేశానికి అన్ని దేశాల కంటే కూడా అతి తక్కువ బార్డర్ కలిగి ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క సరిహద్దు రేఖను ఏమంటామంటే డ్యూరాన్ రేఖ అంటాము. భారతదేశానికి మరియు ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దు రేఖను డ్యూరాన్ అంటాము. సో ఇది జమ్మూ కాశ్మీర్తో మాత్రమే సరిహద్దును కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఇటీవల జియో ప్లాట్ఫామ్లోనికి ఆసియా నుంచి 1.34% వాటా కొనుగోలు చేసిన అతిపెద్ద వాటాదారుగా నిలిచినటువంటి కంపెనీ పేరేంటి? ఆసియా నుంచి ఇంత పెద్ద వాటా కొనుగోలు చేయడము జియోలో ఇదే ఫస్ట్ టైం. ఓకే, మరి ఆ కంపెనీ పేరేంటి? దాని వివరాలు చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ ఏ జనరల్ అట్లాంటిక్ అనేటువంటి ఒక ఈక్విటీ కంపెనీ. వివరాలు చూద్దాం. జియో ప్లాట్ఫామ్లోకి 6,589.98 కోట్లు. జనరల్ అట్లాంటిక్కు 1.34% వాటా విక్రయము. వివరాలు చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగమైనటువంటి జియో ప్లాట్ఫామ్లోనికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ 1.34% వాటాను 6,598.38 కోట్లతో కొనుగోలు చేసింది. దీనితో జియో ప్లాట్ఫామ్స్ ఈక్విటీ విలువ 4.91 లక్షల కోట్లు, ఎంటర్ప్రైజ్ విలువ 5.16 లక్షల కోట్లుగా నమోదైంది. సో జనరల్ అట్లాంటిక్ ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి కావడము గమనార్హం జనరల్ ఈ యొక్క కంపెనీకి. సో జనరల్ అట్లాంటిక్కి ఇదే అతిపెద్ద పెట్టుబడి అంట ఫ్రెండ్స్. ఓకే, సో కాగా జియో ప్లాట్ఫామ్లోకి గత 4 వారాల్లోనే సుమారు 67,194.75 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలుస్తుంది. సో ఇటీవలనే ఫేస్బుక్ మరియు సిల్వర్ లేక్ పార్ట్నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ అనేటువంటి కంపెనీలు రావడం జరిగింది. సో రీసెంట్గా జనరల్ అట్లాంటిక్ కూడా జియోలో వాటాలు కొనుగోలు చేయడానికి ఇక్కడ మనము చూడవచ్చు. అయితే జియో ప్లాట్ఫామ్లో వ్యూహాత్మక ఆర్థిక పెట్టుబడిదారులకు 20% వాటాను RIL విక్రయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 4 సంస్థలు 14.8% వాటా దక్కించుకున్నాయి. ఓకేనా, అంటే 20% కొనుగోలు అమ్మాల్సి ఉండగా 14.8 మాత్రమే అమ్మింది ఇప్పటి వరకు. ఇంకా కొనుగోలు అమ్మాల్సింది 5.2% వాటా ఉంది. అంటే ఇంకా చాలా పెద్ద అమౌంట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్. మే 15, 2020 నాటికి ఈ నామ్ ప్లాట్ఫామ్తో అనుసంధానించబడిన మొత్తము ఎన్ని మండీలు ఉన్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఓకేనా, వ్యవసాయ మంత్రిత్వ శాఖ వీటిని ప్రతిపాదించడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ సి 1000 ఫ్రెండ్స్. మొత్తము ఎన్ని ఉన్నాయి? 1000. వివరాలు చూద్దాము. ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ ట్రేడింగ్ పోర్టల్ యొక్క ఈ నామ్ ప్లాట్ఫామ్తో అనుసంధానించబడిన 38 కొత్త మండీలతో ఈ నామ్ 18 రాష్ట్రాలు మరియు
3 కేంద్రపాలిత ప్రాంతాలలో దేశవ్యాప్తంగా 1000 మండీలను చేరుకున్నట్లుగా 15 మే 2020 వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఓకే, స్టాటిక్ జీకే చూద్దాము. సో ఇక ఈనాం పోర్టల్ను 14 ఏప్రిల్ 2016లో ఏర్పాటు చేశారు. దీని యొక్క అధికార పరిధి అనేది వ్యవసాయ మంత్రిత్వ శాఖ కిందకే వస్తుంది. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీంట్లో మొత్తము కమోడిటీస్ వచ్చేసి 90 వరకు కూడా సేల్ అనేది ఆన్లైన్లో సేల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 90 కమోడిటీస్, వస్తువులు 90 మొత్తం. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో నిలిచిన 2245 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఏంటిది? 2245 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ 14,000 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఎక్కడ కలదు? మన దేశంలోనే ఉంది. ఏ రాష్ట్రంలో? ఆన్సర్ ఆప్షన్ సి, రాజస్థాన్లో. ఓకే, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. దేశ విద్యుత్ రంగాన్ని ఖరీదైన, నమ్మదగిన మరియు కలుషితమైన శిలాజ ఇంధన ఆధారిత వ్యవస్థ నుండి మార్చడానికి, అంటే సింపుల్గా చెప్పాలంటే కాలుష్యాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వము 2021-22 నాటికి 75 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని, 2026 నుంచి 27 ఆర్థిక సంవత్సరం నాటికి దానిని 275 గిగావాట్లకు వ్యవస్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో పునరుత్పాదక శక్తి ఆధారము, తక్కువ ఖర్చు, నమ్మకమైన మరియు తక్కువ ఉద్గార వ్యవస్థ, అంటే తక్కువ కాలుష్యాన్ని ఇవి వెలువరుస్తాయని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే రాజస్థాన్లోని బండ్లా సోలార్ పార్క్ ఇప్పటి వరకు 2245 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 14,000 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థాపన, అంటే ఏర్పాటు, ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి సోలార్ ప్లాంట్. సో స్ట్రాటజీగా చూద్దాము. సో రాజస్థాన్, ఓకే, రాజస్థాన్ వచ్చింది కదా మనకి. ఇందులో రాజస్థాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 30 మార్చ్ 1949 ఏర్పాటు చేయడం జరిగింది. సో రాజధాని నగరము జైపూర్ని ఏమంటాం మనము? పింక్ సిటీ అంటాం జైపూర్. గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రస్తుతము ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇవి మెయిన్ కరెంట్ అఫైర్స్. సో అడిషనల్ క్వశ్చన్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మీకు రివిజన్గా ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల కన్నుమూసిన పద్మభూషణ్ గ్రహీత జాతీయ ప్రొఫెసర్ అనిసుజ్జమాన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? సో అందరికీ తెలుసు ఆన్సర్ ఆప్షన్ 1, బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ కోసము బ్రాండింగ్ ఏర్పాట్లోకి ప్రవేశించడానికి ఆర్బీఐ అనుమతి పొందిన మొదటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లేదా నాన్ బ్యాంక్ సంస్థ పేరేంటి? అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అంటారు. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1, ట్రాన్స్కాప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. నెక్స్ట్ వన్. భారతదేశంలో కోవిడ్-19 వ్యాప్తిని అంచనా వేయడానికి ప్రకృతి అనేటువంటి డాష్బోర్డ్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏంటి? సో ఇది చాలా రోజుల క్రితం మనం చెప్పుకున్నాం ఆన్సర్ని. ప్రకృతి అనేటువంటి డాష్బోర్డ్ అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఇది అంటే ఆప్షన్ 1, ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ వన్. కోవిడ్-19 కమ్యూనిటీ ఇన్ఫెక్షన్ పోస్ట్ లాక్డౌన్ కలిగి ఉండడానికి సహాయపడడానికి MIR AHD కోవిడ్-19 డాష్బోర్డ్ అనే ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ను అభివృద్ధి చేసిన ఐఐటి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఐఐటి గాంధీనగర్. నెక్స్ట్ వన్. డ్రాకో నక్షత్ర సముదాయంలోని HD 158259 నక్షత్ర కక్షలో 6 గ్రహాల వ్యవస్థను ఒక సూపర్ ఎర్త్ మరియు 5 మినీ నెప్ట్యూన్స్ ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, జెనీవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వన్. ఇంటరాప్టర్ బోట్స్ IB అంటారు. సో C-450 మరియు C-451లతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నియమించిన లేదా ప్రారంభించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3, సాచెట్. సో నిన్న ఐ థింక్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే మీకు చెప్పడం జరిగింది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. FIDE chess.com ఆన్లైన్ నేషన్స్ కప్ 2020 యొక్క 1వ ఎడిషన్ను గెలుచుకున్న దేశానికి పేరేంటి? ఏ దేశం గెలుచుకుంది? ఇండియా 5వ స్థానంలో నిలిచింది. మరి విజేత ఎవరు అంటే ఆప్షన్ 2, చైనా. నెక్స్ట్ వన్. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, భగత్ సింగ్ కోశ్యారీ. నెక్స్ట్ వన్. ఫ్లీట్ సపోర్ట్
వెన్సెల్స్ తయారీకి భారత్ $2.3 బిలియన్ ఒప్పందంతో ఏ దేశంతో కలిసి ముందుకు సాగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 టర్కీ. నెక్స్ట్ వన్, మే 2020లో కన్నుమూసిన ప్రముఖ రచయిత దేబేష్ రాయ్ ఏ భాషలో రచయిత? ఆన్సర్ ఆప్షన్ 4 బెంగాలీ. సో ఇతను పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి ప్రముఖ రచయిత. సో ఫ్రెండ్స్, ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి క్విక్ రివ్యూ కూడా చూద్దాము. ఓకే, సో అంతకన్నా ముందు కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ మీకు జాయిన్ అవ్వచ్చు. సో ఎలాంటి అంటే ఫోర్స్ అయితే లేదు ఫ్రెండ్స్, వాలంటీర్గా మీకు హెల్ప్ చేయాలనిపిస్తేనే చేయండి. సో ఇలాంటి ఇబ్బంది అయితే లేదు. సో నెక్స్ట్ ఏంటంటే, మన ఛానల్లో ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. 6 నుంచి 9 గంటల మధ్యలో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరిని కూడా ఇన్వైట్ చేయండి. సో వారందరికీ కూడా మన డైలీ టెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఓకే, డైలీ మన ఛానల్లో డైలీ టెస్ట్ ఉంటుంది, డైలీ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ టెస్ట్, వీక్లీ కరెంట్ అఫైర్స్, అంతేకాకుండా మంత్లీ మ్యాగజైన్ కూడా ఫ్రీగా అందచేయడం జరుగుతుంది. సో మంచి అవకాశం ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, క్విక్ రివ్యూ చూద్దాం. ఇటీవల ఇజ్రాయెల్ దేశంలో రాజకీయ అనిశ్చితి తర్వాత 5వసారి ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ బెంజమిన్ నెతన్యాహు. నెక్స్ట్ వన్, ఈ స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వాటిని ఖచ్చితంగా చదవండి. వలస కార్మికుల సమాచారాన్ని తెలుసుకోవడానికి నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను రూపొందించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. 2005లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, మ్యూజియంస్ ఫర్ ఈక్వాలిటీ, డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అనే థీమ్తో 2020 సంవత్సరానికి ఏ రోజున ఈ యొక్క మ్యూజియం డేను నిర్వహించుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ సి మే 18. నెక్స్ట్ వన్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తన సొంత ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిన్టెక్ స్టార్టప్ .పే. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వము ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి జుబైర్ ఇక్బాల్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ రక్తపోటు దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున నిర్వహిస్తాము? ఆన్సర్ ఆప్షన్ బి ఎస్ మే 17. నెక్స్ట్ వన్, ఇటీవల రక్షణ శాఖ మంత్రి డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ను ప్రారంభించారు. సో ఈ క్రింది వాటిలో సరి అయిన అంశం ఏది? అంటే ఆప్షన్ ఏబిసి 3 కూడా సరైనవే. సో ఈ పథకం కింద అంటే డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్, సో దీనికి గాను 400 కోట్ల రూపాయల కేటాయింపు. స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంచడమే దీని యొక్క ముఖ్య లక్ష్యము. ప్రైవేట్ సంస్థలకు ఆయుధ తయారీ సౌకర్యాలు కల్పించడం కూడా ముఖ్య లక్ష్యము. నెక్స్ట్ వన్, ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ 2 ప్రయాణికులు మాత్రమే, మాస్క్ తప్పనిసరి, ఫ్రెష్ ఎయిర్ మోడ్ వంటి మార్గదర్శకాలను విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి ఉబర్ క్యాబ్ సర్వీస్. నెక్స్ట్ వన్, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ దేశంలో రాజకీయ అధికార పంపిణీ మధ్య అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అష్రఫ్ గనీ. ఎవరు ఫ్రెండ్స్? అష్రఫ్ గనీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల జియో ప్లాట్ఫామ్లోనికి ఆసియా నుంచి 1.34% వాటా కొనుగోలు చేసి అతిపెద్ద వాటాదారుగా నిలిచిన కంపెనీ ఏంటి? ఆసియా మొత్తంలోనే అతిపెద్ద వాటాదారు. ఆన్సర్ ఆప్షన్ ఏ జనరల్ అట్లాంటిక్. నెక్స్ట్ వన్, మే 15, 2020 నాటికి ఈనామ్ ప్లాట్ఫామ్తో అనుసంధానించబడిన మొత్తము ఎన్ని మండీలు ఉన్నాయని అధికారికంగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ సి 1000 మొత్తము. ఓకే, నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన 2245 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 14,000 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. ఓకేనా, రాజస్థాన్. నెక్స్ట్ వన్ చూద్దాం. మెయిన్ క్వశ్చన్స్ అయిపోయాయి. సో అడిషనల్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల కన్నుమూసిన పద్మభూషణ్ గ్రహీత జాతీయ ప్రొఫెసర్ అనిసుజ్జమాన్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. నెక్స్ట్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ కోసము కో బ్రాండింగ్ ఏర్పాటులోనికి ప్రవేశించడానికి ఆర్బీఐ అనుమతి పొందిన మొదటి నాన్ బ్యాంక్ సంస్థ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రాన్స్కార్ప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.
నెక్స్ట్ వన్, భారతదేశంలో కోవిడ్-19 వ్యాప్తిని అంచనా వేయడానికి ప్రకృతి అనే డాష్బోర్డ్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ వన్, కోవిడ్-19 కమ్యూనిటీ ఇన్ఫెక్షన్ పోస్ట్ లాక్డౌన్ కలిగి ఉండడానికి సహాయపడడానికి ఎంఐఆర్ ఏహెచ్డి కోవిడ్-19 అనేటువంటి డాష్బోర్డ్ అనే ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ను అభివృద్ధి చేసిన ఐఐటి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఐఐటి గాంధీనగర్. నెక్స్ట్ వన్, డ్రాకో నక్షత్ర సముదాయంలోని హెచ్డి 15I259 నక్షత్ర కక్షలో 6 గ్రహాల వ్యవస్థ, అందులో ఒకటి సూపర్ ఎర్త్, 5 మినీ నెప్ట్యూన్స్ ఉన్నాయని చెప్పేసి ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 జెనీవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వన్, ఇంటర్సెప్టర్ బోట్స్ C-450 మరియు C-451లతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నియమించిన లేదా ప్రారంభించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 సాచెట్. నెక్స్ట్, FIDE chess.com ఆన్లైన్ నేషన్స్ కప్ 2020. సో ఇందులో భారతదేశం 5వ స్థానంలో ఉంది. అయితే 1వ ఎడిషన్ గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 చైనా. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆన్సర్ భగత్ సింగ్ కోశ్యారీ. నెక్స్ట్ వన్, ఫ్లీట్ సపోర్ట్ వెసెల్స్ తయారీకి భారత్ $2.3 బిలియన్ ఒప్పందంతో ఏ దేశంతో కలిసి ముందుకు సాగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 టర్కీ. నెక్స్ట్ వన్, మే 2020లో కన్నుమూసిన ప్రముఖ రచయిత దేబేష్ రాయ్ ఏ భాషలో రచయిత? ఆన్సర్ ఆప్షన్ 4 బెంగాలీ. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సో అంతేకాకుండా స్టాటిక్ జీకే కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదా ఫ్రెండ్స్. సో అదేవిధంగా ప్రతిరోజు కూడా మనకు కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో క్లాస్ ఎప్పుడైనా అప్డేట్ చేస్తాను. ఎప్పటికప్పుడు కూడా చెక్ చేస్తూ ఉండండి. సో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.